फोन मेरा, सिम कार्ड मेरा, नंबर मेरा, तो सर రీఛార్జ్ खत्म होने के बाद आउटगोइंग कॉल बंद. హలో వ్యూవర్స్, ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎంపీ రాఘవ్ చందా గారు అయితే మన పార్లమెంట్లో చాలా చక్కగా మాట్లాడారని చెప్పొచ్చు. ఎందుకంటే సామాన్యులను దృష్టిలో పెట్టుకొని ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రతి ఒక్కరూ ప్రశంసనాత్మకమైనవి. ఎందుకంటే రీఛార్జ్ అయిపోయిన వెంటనే మనకి ఎలాంటి ఇన్కమింగ్ కాల్స్ కానీ లేదంటే ఓటీపీలు కానీ వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే అలా సిస్టమ్ ఉంది ఇప్పుడు. సో ఈయన ఏమంటున్నారంటే, ఒకవేళ మనం 28 రోజుల పాటు 13 సార్లు మనం ప్రతి సంవత్సరం రీఛార్జ్ చేయిస్తే మన యాక్టివ్ ప్లాన్ ఉంటుంది. ఒకవేళ యాక్టివ్ ప్లాన్ మిస్ అయిపోతే ఇన్కమింగ్ కాల్స్ను అలాగే ఓటీపీలు మనకు రావట్లేదు. ఒకవేళ ఆధార్ కార్డు అథెంటికేషన్ కానీ, పాన్ అథెంటికేషన్ కానీ, లేదంటే ఎమర్జెన్సీ కాల్స్ కానీ, ఇన్కమింగ్ కాల్స్ కూడా రావట్లేదు, ఇన్కమింగ్ ఓటీపీలు కూడా రావట్లేదు. సో దీని గురించి ఆయన మాట్లాడారు. సో ఇలా కాకుండా ఇన్కమింగ్ కాల్స్ అలాగే ఓటీపీలు సంవత్సరం పాటు ఒకవేళ రీఛార్జ్ చేయకున్నా కానీ సరే రావాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. అలాగే 3 ఏళ్ల పాటు డియాక్టివేషన్ చేయకూడదని చెప్పేసి